ఆయన మాట్లాడితే వివాదం, ఆయన ప్రెస్ మీట్ పెడితే సంక్షోభం. అందుకే ఆయనకు ఆగడు అనే టైటిల్ ఖరారు చేశారు. తన దూకుడుతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు మాత్రం ఆశ్చర్యకరంగా మౌనంగా మారిపోయారు. ఎప్పుడూ మీడియా ముందుంటూ అధికార పార్టీ, ప్రత్యర్థి పార్టీలపై విమర్శల వర్షం కురిపించే ఆ నాయకుడు నెలన్నరగా ఎందుకు కనిపించడం లేదు? ఆ ఒక్క సంఘటనే ఈ సైలెన్స్కు కారణమా, లేక పార్టీ వ్యూహంలో భాగమా? తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మౌనవ్రతం పాటిస్తున్నారా? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇదే చర్చ సాగుతోంది. ఒకప్పుడు ప్రతి అంశంపై వెంటనే స్పందిస్తూ కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్గా కనిపించే కౌశిక్ రెడ్డి గత నెలన్నరగా పూర్తిగా నిశ్శబ్దంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మే 7న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడిన కౌశిక్ రెడ్డి అప్పటికే కేటీఆర్, బండి సంజయ్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంలోకి ఎంటర్ అయ్యారు. కేటీఆర్ ను సమర్థిస్తూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ప్రెస్ మీట్ ముగిసిన కొద్దిసేపటికే బీజేపీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కాన్వాయ్పై దాడికి యత్నించి కారును ధ్వంసం చేశారు. గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో కూడా విధ్వంసం చోటు చేసుకుంది. ఆ ఘటన తర్వాతే కౌశిక్ రెడ్డి బహిరంగంగా కనిపించడం తగ్గిపోయిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అప్పటి వరకు దూకుడైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన కౌశిక్ ఆ ఘటన తర్వాత మాత్రం ఎక్కడా మీడియా ముందుకు రాకపోవడం, ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకపోవడం చర్చనీయాంశమైంది. పాడి కౌశిక్ రెడ్డి పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన దూకుడు. రామగుండం ఫ్లై యాష్ వ్యవహారం, ఇసుక, ఫ్లై యాష్ లారీలు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు చెందిన పెట్రోల్ బంకులలోనే ఇంధనం నింపుకుంటున్నాయంటూ చేసిన ఆరోపణలు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో జరిగిన వివాదం, కేంద్ర మంత్రి బండి సంజయ్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు, ఇలా వరుస వివాదాలతో ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు. ఎంతటి వివాదం వచ్చినా వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో స్పందించే కౌశిక్ రెడ్డి ఇప్పుడు మాత్రం పూర్తిగా మౌనం పాటించడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ఈ మౌనం వెనుక అసలు కారణమేంటి అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. బీజేపీ కార్యకర్తల దాడి ప్రభావమేనా, లేక వరుస వివాదాల తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం కొంతకాలం సంయమనం పాటించాలని సూచించిందా, లేక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వ్యూహాత్మకంగా సైలెంట్ గా ఉండాలనే నిర్ణయమా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి స్పష్టత లేకపోయినా కౌశిక్ రెడ్డి మౌనం వెనుక కారణాలపై మాత్రం రకరకాల విశ్లేషణలు కొనసాగుతున్నాయి. గతంలో ఎప్పుడు ఏ టాపిక్ అయినా వెంటనే స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందిన పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు మాత్రం నెలన్నరగా నిశ్శబ్దాన్ని ఎంచుకోవడం రాజకీయ చర్చలకు దారితీసింది. ఈ సైలెన్స్ కు అసలు కారణమేంటో ఆయన స్వయంగా స్పందించిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కౌశిక్ రెడ్డి మౌనం వెనుక రాజకీయమా, వ్యక్తిగత నిర్ణయమా, లేక వ్యూహాత్మక ఎత్తుగడా అన్న చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.